వావ్, ఏది గ్రీట్ చేస్తే ఎదురు గ్రీటింగ్స్ ఇవ్వాలండి. అందరికీ నమస్కారం. బాగున్నారా? కరెంట్ తీగ ముట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైపోయిందిగా. మీరందరూ ఇక్కడ ఎంతో ఇష్టంగా వచ్చారు. ఈ సక్సెస్ మీట్ని సక్సెస్ఫుల్గా ఇంకా గ్రాండ్ సక్సెస్ చేద్దామని. మిమ్మల్ని చూస్తుంటేనే ఆ హై వోల్టేజ్ ఏంటో తెలుస్తోంది. అందరికీ నమస్కారం. విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ 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 మచ్. సక్సెస్ మీట్ అంటే మేము ఒక సంవత్సరం తరఫున కష్టపడి సినిమా జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది, ఎలా రిసీవ్ చేసుకున్నారు అని ఒక టెన్షన్లో ఉన్నప్పుడు సినిమా బాగుంది, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు సక్సెస్ మీట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనోజ్ యాజ్ యూజువల్ షాక్ కొట్టించాడు అందరినీ కరెంట్ తీగలో. తన ఎనర్జీ కానీ సినిమాల్లో చేసిన ప్రతి సీను, ప్రతి యాక్టరు, ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఆల్ ఫర్ దేర్ కంట్రిబ్యూషన్. ఇది విష్ణు 8th సినిమా అనుకుంటాను యాజ్ అ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ అగైన్. ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని ఇంత అద్భుతంగా ఆదరించినందుకు. ప్రతి పాటని మన సంపూర్ణేశ్వర్ బాబు గారు బర్నింగ్ స్టార్, ఆయనతో ఫోటో కూడా తీసుకున్నాను నేను. వా వాట్ ఎవర్. పృథ్వీ అంకల్, కాట్రాజ్ గారు అందరూ పేరు పేరున అద్భుతంగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. విష్ణు తరఫున నేనే చెప్తున్నాను, ఎందుకంటే విష్ణు లాస్ట్లో చాలా ఎక్కువసేపు మాట్లాడి బోరు కొడతాడు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. నాకు ప్రమోషన్ ఇచ్చారు మా గురువు గారు. అది వెంటనే చెప్పేయకపోతే నా ఆనందాన్ని ఇందాక నుంచి కూర్చొని తట్టుకోలేకపోతున్నామాట. నా బర్త్డే రోజున మా గురువుగారు ఫోన్ చేసి చెప్పారు, విషెస్ చెప్పారు. నేను 12-13 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి బ్రేక్ ఒక సినిమా ద్వారా వచ్చింది. కరెంటు తీగ నాకు అలా సెటిల్ చేసింది. ఇదేదో నేను సాధించిన గొప్ప విజయం అని చెప్పను. నేను ఒక క్లర్క్ నుంచి ఒక ఆఫీసర్ అయిన ప్రమోషన్ ఇచ్చారు. అలాగే గురువుగారు కాదురా, ఈ రోజు నుంచి నువ్వు నాకు తమ్ముడు అన్నారు. అది నేను నా జీవితంలో వచ్చిన ఆస్కార్ అవార్డులా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. కరెంటు తీగ మామూలుగా ఏ సినిమా అయినా సరే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమాకి వెళ్ళిపోతుంటాం. బట్ కరెంటు తీగ మాత్రమే నాకు తెలిసి ఇప్పుడు ఆ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. ఇప్పుడు ఈ యాడ్స్ ఎన్ని చూసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ఎనర్జీ వచ్చింది. కరెంటు తీగ పార్ట్ 2 చూడాలని, తీయాలని నాకు అనిపించింది. మనోజ్ బాబు ఆ ఎనర్జీ, థ్యాంక్ యూ బాబు. మామూలుగా నేను చాలామంది హీరోలతో చేశాను. నాకు నిజంగా మళ్ళీ చేయాలనిపిస్తున్న హీరో మనోజ్ బాబు. బికాజ్ ఆఫ్ తన ఎనర్జీ లెవెల్స్ నాకు చాలా ఇష్టం. అదే ఈ సినిమాలో వాడుకున్నాం. అదే ఈ సినిమాకి ఇవాళ ప్లస్ పాయింట్ అయింది. ఆయన ఫైట్స్, ఆయన డైలాగ్స్, ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా చెబుతున్నారు. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి నిజంగా పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సినిమాలు సక్సెస్ చేయకపోతే మేము సినిమాలు తీయలేము. సినిమాలు చూడండి, సూపర్ హిట్ చేయండి. ఇంకా ఈ సినిమా ఈరోజు నిన్న కర్ణాటకలో రిలీజ్ అయింది. సూపర్ హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతుంది అక్కడ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మనోజ్లో ఫుల్గా కరెంట్ ఉంటుంది. ఫుల్ కలెక్షన్స్తో ఫుల్ రన్ ఆడాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మనోజ్. కరెంట్ తీగ సక్సెస్ మీట్ నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనోజ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ ఎవ్రీబడి సెడ్, వెరీ ఎనర్జెటిక్. అండ్ విష్ణు యాజ్ అ ప్రొడ్యూసర్, నిజంగా మనోజ్, విష్ణు, మోహన్ బాబు గారు, లక్ష్మి, వీళ్ళ కాంబినేషన్ వాళ్ళు తలుచుకుంటే ఇంకా ఎన్నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ తీయచ్చు. డెఫినెట్గా ఈ పిక్చరు ఇంకా పెద్ద సక్సెస్, ఆల్రెడీ పెద్ద సక్సెస్ అయింది, ఇంకా పెద్ద సక్సెస్ కావాలి. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. ఇలాంటి సినిమాలు డెఫినెట్గా ప్రజలు కూడా, ఐ మీన్ ద ఫ్యాన్స్ కూడా ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటూ, ఐ విష్ ఇంకా 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 పెద్ద సక్సెస్ అవ్వాలి రాబోయే సినిమాలని. I wish him all the best.
ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉంది. సినిమా కూడా అన్నగారు ప్రొడ్యూస్ చేశాడు, తమ్ముడు యాక్ట్ చేశాడు, తండ్రి సూపర్వైజ్ చేశాడు, సిస్టరు దగ్గరుండి అన్నీ చూసుకుంది. ఇంక సినిమా సక్సెస్ కాకపోతే మంచు మంచు మంచు. ఈ మంచు ఫ్యామిలీ నిజం చెప్పాలంటే ఇందాక నా మిస్సెస్ చెప్పింది, వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అంతా ఒకటే కింద లెక్క. ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా హాయిగా హ్యాపీగా మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకళ్ళని ఒకళ్ళు పొగుడుకోవడం కాదు, బాగుండాలని మనసులో కోరుకోవడం, అదే ఆ ఫ్యామిలీకి నాకు ఉన్నది. మోహన్ బాబు అంటాడు, మీ మదరు నాకు ఫ్యాన్ అంట. అవును కాదు, చెప్తాడు ఎప్పుడుని. ఆవిడ మీరు ఫ్యామిలీ మోహన్ బాబు ఆవిడ నిజంగా అదృష్టవంతులు. అలాంటి తల్లిదండ్రులందుకు మీరు అదృష్టవంతులు. ఇండస్ట్రీయే కాదు, మొత్తం ఆంధ్రులందరూ గర్వపడే ఫ్యామిలీ. వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని. ఇంకొకటి చెప్పాను నేను, మనోజ్ కూడా ఒక సినిమా తీస్తే తన ప్రొడ్యూసరు మొత్తం పిల్లలందరూ ప్రొడ్యూసర్లుగా ఉంటారని. ప్రొడ్యూసర్ ఫ్యామిలీ కూడా ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ, ప్రొడ్యూసర్ ఫ్యామిలీ కాదు. నేను చేత ఇంక చెప్పాను ఇందాకనే ఈ సినిమా గురించి. కరెంటు మంచులో కూడా ఆగదు. అలాగే ఈ సినిమా ఏమొచ్చినా ఏమైనా సక్సెస్ అయ్యింది ఆల్రెడీ, ఇంకా పెద్ద సక్సెస్ అవుద్ది, ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అందరికీ నమస్కారం. సామాన్యంగా సక్సెస్ మీట్లు చిన్న చిన్న టీవీల దగ్గర అక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ఆ సినిమా సక్సెస్ అవ్వలేదని. ఇటు చూస్తా అదే మా సినిమా బాగా ఆడుతుందని వీళ్ళకి చెప్పడానికి ధైర్యం ఉండదు. కానీ పెళ్ళిళ్ళు వైభవంగా చేసే ఇక్కడ సక్సెస్ మీట్ మోహన్ బాబు పెట్టాడంటేనే ఈ సినిమా ఎంత రేంజ్లో సక్సెస్ అయిందో అర్థమైపోతుంది. సామాన్యంగా మేము ఆడియన్స్గా ఉన్నప్పుడు సినిమా ఎందుకు చూడాలి? బ్యానర్ని బట్టి చూసేవాళ్ళమండి. మంచి బ్యానర్ అయితే వెనకాల సింహం లాంటి మోహన్ బాబు, విష్ణు, మంచు తీసిన 24 ఫ్రేమ్స్ కాబట్టి ఇది బాగానే ఉంటుంది, చూడవచ్చు అనేటువంటి ఆలోచనతో వస్తుంది. అసలు టికెట్ ఎందుకు తెగాలి? ఓ టికెట్ ఆర్టిస్టులు మాట్లాడుకునేప్పుడు ఈ టికెట్ తెగదరా అంటాం, వేస్ట్ అనమాట పెట్టుకోవడం. టికెట్ ఎందుకు తెగాలంటే ఇక్కడ బోల్డ్ అని రీజన్స్ ఉన్నాయండి. మంచు మనోజ్ కోసం టికెట్ తెగుతుంది, జగపతి బాబు కోసం టికెట్ తెగుతుంది, నాగేశ్వర రెడ్డి కోసం టికెట్ తెగుతుంది, రకుల్ ప్రీత్ కోసం టికెట్ తెగుతుంది. ఓకే, 4 టికెట్లు తెగినాయండి. సినిమా చూస్తే మాకు బోనస్ కావాలి, అదేంటి అని ఒక శృంగార భాండాగారమే బోనస్గా ఉంది అక్కడ. సన్నీ లియోన్ అది బోనస్. ఇంకో బోనస్ ఉందండి, అదేదో ఒక మన మంచి మనసులో ఏదో సినిమా అండి. నాగేశ్వరరావు పాట పాడుతూ ఉంటాడు, శిలలపై శిల్పాలు అని. మధ్యలో ఎన్టీ రామారావు వచ్చి ఇలా అంటాడు, మేము ఆయన కోసమే సినిమా చూసేవాళ్ళం అని చెప్పేవాళ్ళం. అలా ఇవాళ సంపూర్ణేష్ బాబుకు లక్షల్లో ఉన్నారు అభిమానులు. అలా మెరిశాడు వచ్చి ఒక సినిమా. పైగా మామూలుగా కాదు, మేము కుర్రాళ్ళగా ఉన్నప్పుడు రాజ్ కపూరు హేమమాలితో తెరేస్తే బూతులు తిట్టేసాం మేము, ఓపెన్ గారో అని ఆడు మూసేస్తే అని. ఆయమైన సన్నీ లియోన్ ఎత్తుకుపోయాడండి ఈయన, మామూలాడా సంపూర్ణేష్ బాబు. అందుకు కూడా ఈ సినిమా చూడాలి. దీనికంటే ఒక గొప్ప బోనస్ ఒకటి ఉందండి ఈ సినిమాలో. ఎందుకంటే నేను సినిమా చూసా, రిలీజ్ అవ్వకముందే చూసి అప్పుడే చెప్పా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని. 30 ఏళ్ల పృథ్వీ 30 పెళ్లి చూపులు చూసుకుంటూ ఉంటాడు ఈ సినిమాలో. ఆ ట్రాక్ ఒకటి చాలా సూపర్గా ఉంటుందండి, కామెడీ. ఇవన్నీ మనం ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పుకుంటే
మోహన్ బాబు ఎక్స్ఎంపీ 560 సినిమాలు నటించిన వాడు సమర్పించినటువంటి ఈ సినిమాలో 2 గొప్ప విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎదుటింట్లో ఆడపిల్లని ఆ తల్లిదండ్రులు నచ్చకుండా ఎత్తుకుపోవద్దు అనే ఒక గొప్ప నీతి ఉందండి ఈ సినిమాలో. కరెంటు తీగను హిట్ చేసి ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులు ఏం చేశారంటే, ఎస్ ఇది నిజం, ఒక ఇంట్లో పుట్టిన ఆడపిల్లని వాళ్ళ పెద్దలకి తెలియకుండా వాళ్ళ అనుమతి లేకుండా మనం తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు అనే గొప్ప నీతి. రెండో నీతి ఏంటంటే, ప్రేమించడం తప్పు అని మాట్లాడే జగపతి బాబు ప్రేమిస్తే తప్పు లేదు అని కూడా చెప్తాడండి. ఈ 2 గొప్ప విషయాలు ఈ సినిమా ద్వారా నాగేశ్వరరెడ్డి గారు కానీ వీళ్ళందరూ పంపించారు. అయితే ఆ ఫైట్లు చూస్తా అంటే ఫైట్ మాస్టర్ ఎవరు అంటే మనోజే ఫైట్ మాస్టర్ అండి. ఎలా కంపోజ్ చేశాడో చూడండి. అంటే ఆలినాల్ అంటారు, ఓ పాట పాడేశాడు, ఫైట్లు చేసేసాడు, దుమ్ము దులిపాడు అంటారు చూడండి, అలా ఇతను దుమ్ము దులిపాడు. నేను ఈ సినిమా చూసినప్పుడు ఒక మాట చెప్పాను, ఈ కరెంటు తీగ శత్రువులకి షాక్ కొడుతుంది, మంచి వాళ్ళకి వెలుగిస్తుంది అని. నిజంగా ఇవాళ కరెంటు తీగ మోహన్ బాబు కుటుంబానికి ఒక అద్భుతమైన వెలుగునిచ్చే అంత హిట్ అయింది. ఇది ఇంకా ఇలాగే వెళ్ళి మళ్ళీ 100 రోజుల ఫంక్షన్లో మన అందరం కలిసి ఈ కుటుంబంతో కలిసి మనం పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కరెంట్ తీగ సినిమా ఒక గొప్ప అద్భుత విజయం సాధిస్తుందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆ సినిమా మేకింగ్ కానీ ఏదైనా కానీ దాని ఎమ్మటి ఫాలో అవుతున్నాను. నాగేశ్వరరెడ్డి గారు తర్వాత కొన్ని రోజులు లేట్ అయినా కూడా అతి గొప్ప విజయాన్ని అందించాడు. మనోజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గొప్ప విజయాన్ని అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. కరెంట్ తీగ పిల్లలని ఇచ్చే పేరు. ఇది యూత్ని ఓరియంట్ చేసి తీసిన సినిమాలాగా అనిపించింది. ఆయన మళ్ళీ కరెంట్ తీగ 2 అని కూడా అనౌన్స్ చేశారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మాలాంటి వయసు వాళ్ళకి ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక సన్నజాజి తీగ, మల్లె తీగ ఇలాంటి సినిమాలు తీస్తే మేమందరం కూడా చూస్తాం బాగా. సో కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఏమైనా ఆలోచించండి. యూత్కి చాలా సినిమాలు వచ్చేసాయి, ఇంకా అవసరం లేదు. కరెంట్ తీగ కాకుండా ఈసారి మెరుపు తీగ అని పెట్టుకోండి. మనోజ్ మెరుపు తీగలాగా మెరిసాడు ఈ సినిమాలో. మనోజ్ చేత కూడా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా తీస్తే ఐ విల్ బి గ్రేట్ఫుల్. మా కమ్యూనిటీ కూడా దృష్టిలో పెట్టుకోండి. కేవలం అక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, మేము కూడా ఉన్నాం. జనాభాలో, ఇండియా జనాభాలో కనీసం 40% మంది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు కోరుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా అడ్రస్ చేయాలి మనం. ఈ సినిమా యూత్కి చాలా నచ్చింది కాబట్టే మంచి సక్సెస్ వచ్చింది. మనోజ్ని ఒక మంచి వైబ్రెంట్ స్టార్గా చూపించింది ఈ సినిమా. అతన్ని మంచి ఫ్యామిలీ రోల్స్ కూడా చూడాలి నా కోరిక. ఇప్పుడు ఎర్ర బస్సులో విష్ణు మంచి ఈ మనవడగా అద్భుతంగా కనిపిస్తున్నాడు. అలాంటి సినిమాలు మనోజ్ చేత కూడా చేయిస్తే అతను కేవలం ఫైట్సే కాదు, సెంటిమెంట్సు, ఫ్యామిలీ, అఫెక్షను ఇవన్నీ కూడా అతను చూపిస్తే నేను సంతోషిస్తాను. నాగేశ్వరరెడ్డి గారు, కరెంట్ తీగ 2 కాదు, జాజి తీగ, మల్లె తీగ, మెరుపు తీగ. ఒక మంచి సినిమా తీశారు, మంచి సక్సెస్. ఒక మంచి సినిమా తీశారు, మంచి సక్సెస్ని చక్కగా ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు. రియల్గా మోహన్ బాబు గారి ఫ్యామిలీ అని అంటే ఏదైనా సరే కమిట్మెంట్ అంటే కమిట్మెంటే, మాట అంటే మాటే, అంతే. ఇంక మళ్ళీ అందులో తేడా పాడాలు ఏం పడవు. నేను చూశాను ఆయన సెట్లో, టైం అంటే టైమే.
డైలాగ్ అంటే డైలాగే, యాక్షన్ అంటే యాక్షనే, నో చేంజ్. అలాగే పిల్లలు కూడా పుణికిపుచ్చుకుని అదే పద్ధతిలో ఫిల్మ్ మేకింగ్ విషయంలో కమిట్మెంట్ అనేటటువంటిది సంపూర్ణంగా పెట్టుకుని సినిమాయే ప్రపంచంగా, సినిమాయే దైవంగా, ఇంకా మిగతా చాలా ఉన్నాయి చేస్తున్నవి. బట్ ఏదైనా ప్రాథమికంగా వాళ్ళు వచ్చిందే సినిమాలోంచి కనుక ఆ సినిమాని అంత గౌరవిస్తూ, అంత ప్రేమించుతూ, అంత ఇష్టపడుతూ, అంత కమిట్మెంట్గా చేయటం అనేటటువంటిది రియల్గా ఈ సక్సెస్లన్నిటికీ కారణం. అందుకనే ఇవాళ నా శిష్యుడు నాగేశ్వర రెడ్డి అతని చేత చాలా జాగ్రత్తగా, ఇంతకుముందే ఒక మంచి హిట్ ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఒక హిట్ సంపాదించాడు. అంటే ఎంతమంది ఇంత యూనిట్ ఒక మాట మీద ఒక కట్టుబాటుతనంతో మోహన్ బాబు గారి గైడెన్స్ తోటి అలాంటి కమిట్మెంట్ తోటి సినిమాలు తీస్తే ఇలాంటి సక్సెస్లన్నీ సాధించవచ్చు అని వరుసగా ప్రూవ్ చేస్తున్నారు. ఆ వరుసలోనే కరెంట్ది కూడా ఇవాళ పెద్ద సక్సెస్ అయింది. ఎంజాయ్ విత్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనం చూస్తూ ఉన్నాం, ఈ సంవత్సరం తెలుగు సినిమాల సంఖ్య పెరిగింది. ఆల్మోస్ట్ ప్రతి వారం కూడా 3 సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. కానీ సక్సెస్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. అలాంటి ఈ పరంపరలో కరెంటు తీగ ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్గా మంచి విజయం సాధించి ఇవాళ మంచువారి ఫ్యామిలీకి ఒక విజయోత్సవ వేడుకని ఇచ్చింది. అలా అంటే ఇన్ని సినిమాల మధ్యలో ఒక విజయం సాధించాలంటే డెఫినెట్గా ప్రేక్షకులకు ఏం కావాలో అది అందించాలి. ప్రేక్షకులకు కావాల్సింది అందించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాగేశ్వర రెడ్డి ఇంతకుముందు ఇదే సంస్థ నుంచి దేనికైనా రెడీ అనే ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశాడు. మళ్ళీ గ్యాప్ తీసుకుని మనోజ్ తోటి కరెంట్ తీగ అనే సక్సెస్ తోటి తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి ఎంటర్టైనర్ ఇచ్చాడు. ఇలాంటి మంచి సినిమాల కోసం ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి ఆ సినిమాని ఇంత విజయవంతం చేశారు. ఈ విజయం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మనందరికీ తెలిసి ఇది చలికాలం. మొన్న 31వ తారీఖుని కరెంట్ తీగ రిలీజ్ అయింది. 2 వారాల గ్యాప్లో 14వ తారీఖుని ఎర్ర బస్ ఎక్కి విష్ణు వస్తున్నాడు. అలాగే 28వ తారీఖుని ఇంకా దిగ్గజం మెయిన్ మంచు మోహన్ బాబు గారు నటించినటువంటి యమలీల 2 ఒక అద్భుతమైన చిత్రంగా రాబోతుంది. ఈ నవంబర్ నెలని మంచు నెల అని అనౌన్స్ చేయొచ్చు. డెఫినెట్గా ఒక కుటుంబం నుంచి ఒకే నెలలో 3 సినిమాలు రావడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఇది గురువుగారు దాసనారాయణరావు గారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎలా అయితే సాధించారో 151 చిత్రాలకు దర్శకత్వం వహించి ఆయన శిష్యుడైనటువంటి మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి మనోజ్ హీరోగా ఒక సినిమా, విష్ణు హీరోగా ఒక సినిమా, మోహన్ బాబు గారి హీరోగా మరొక యమలీల రాబోతుంది. ఈ ప్రతి సినిమా కూడా ఇవాళ కరెంట్ తీగ ఎంత సక్సెస్ అయిందో అంతకు మించి ఎర్రబస్ అవుతుంది, అంతకు మించి యమలీల 2 సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ కరెంట్ తీగ యూనిట్. మనోజ్ ఎలాంటి వాడు, రాకింగ్ స్టార్, స్టేజ్ మీదకి వచ్చాక ఎరగదీస్తాడు. అసలు చొట్టబుగ్గులతో నవ్వుతే అందరూ ఫ్లాట్. ఇంకా యాక్టింగ్, యాక్షన్, రొమాన్స్ చేస్తే అంతే ఆకుండా ఉంటుంది. కానీ మనకి తెలియని మనోజ్ కూడా ఉన్నాడు. రీసెంట్గా హుద్హుద్ వరద బాధితులు చాలామంది, నో వాట్ హ్యాపెండ్, అక్కడ చాలామంది విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మనోజ్ స్వయంగా సినిమా రిలీజ్ టైంలోనే స్వయంగా ఇనిషియేటివ్ తీసుకుని మొన్ననే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రోజున ఒక ఆడియో రిలీజ్ చేశారు. హీ టుక్ అన్ ఇనిషియేటివ్ హిమ్సెల్ఫ్. తనే స్వయంగా వెళ్ళడం జరిగింది. అంత యూనిటీ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా అరేంజ్ చేసి దానికి తగ్గట్టుగా విరాళాలు సేకరించి సేవలు అందించి, అంతేకాకుండా ఒక ఆడియోని రూపొందించారు. దానికి సంబంధించిన వీడియో ఈరోజు మనం కరెంట్ తీగ విజయోత్సవ వేడుకలో చూడబోతున్నాము. కెన్ వీ హ్యావ్ ది ఏబీ ప్లీజ్? పచ్చనైన మన విశాఖపై ముంచుకొచ్చనే ప్రకృతి దాడి, అయ్యో రమ అందాల నగరమే నేల కొరిగనే విలవిలలాడి, మాయదారి తుఫాను దాటికి చితికిపోయనే జీవన నాడి. రండి రండి మన వంతు అందరం సాయం చేద్దాం మందై నిలబడి. అక్క చెల్లెళ్ళారా ఈ ప్రాణ నష్టమే గమనించండి, అన్న తమ్ముళ్ళారా ఈ ఆస్తి నష్టమే గుర్తించండి, మేమున్నామని
చెమలని కూలిపోయి కన్నీటి వరదలో కరిగే పోయే చెతికొచ్చిన పంట మునిగి రైతన్న బతుకు వర బరువైపోయే ఒకసారి దుస్థితేమిటో చూసినొళ్ళ గుండె చెరువైపోయే అక్క చెల్లెళ్ళారా ఈ ప్రాణ నష్టమే గుర్తించండి అన్న తమ్ముళ్ళారా ఈ ఆస్తి నష్టమే గమనించండి మేమున్నామని అంటూ మన ఉత్తరాంధ్రకు ఊపిరితండి మీ కష్టం మాదంటూ మన తోటి వారిని కాపాడండి అందరికి నమస్కారం, పెద్దలకు నమస్కారం. కరెంట్ తీగ ఇంత గొప్ప విజయం, ఇంత సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాలకి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ కరెంట్ తీగ హిట్ అనేది మీరే, ఆడియన్సే దేవుళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీరు లేకపోతే సినిమాలు అనేవి లేవు, మీకోసమే సినిమాలు తీసేది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎన్నో మాట్లాడనుకుంటున్నా, ఆల్రెడీ టైం చాలా లేట్ అయింది, ప్రతి ఒక్కరి ఇళ్ళకి వెళ్ళాలి, చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి, ఇంత సినిమాని ఇంత గొప్ప ఓపెనింగ్స్తో ఇంత పెద్ద సక్సెస్తో నా కెరియర్ బెస్ట్ మూవీగా నిలిచింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మామూలుగా ప్రతిసారి అయితే హ్యాపీగా మాట్లాడచ్చు, నా సక్సెస్ మీట్లో నేను మాట్లాడాలంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. కాకపోతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, వైజాగ్కి ప్రతి ఒక్కరూ, ఒక వైజాగ్ ఊరు అలా దెబ్బ తగిలిన వెంటనే హ్యాట్స్ ఆఫ్, ప్రతి ఒక్క తెలుగు ప్రజలకి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వైజాగ్ సహాయపడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే స్వచ్ఛ భారత్ అని మోడీ గారు మొదలుపెట్టారు, చాలా మంచి విషయం. ప్రతి ఒక్కరు వాళ్ళ వీధి, వాళ్ళ ఏరియాలు క్లీన్ చేసుకోవాలి, అందరూ శుభ్రపరచాలి. ఆ కార్యక్రమం కూడా రేపు నుంచి మేము మొదలు పెట్టబోతున్నాం. మేము మా యూనిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఊరికి జిల్లాకి వెళ్ళి వీఆర్ గోయింగ్ టు ఇనిషియేట్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి, మా జనరేషను, మన జనరేషను, ఇంకా రాబోయే జనరేషను, దయచేసి డ్రగ్స్కి కుల మతాలకి దూరంగా ఉండండి. ఇవి రెండు చాలా డేంజరు. మనమంతా మనుషులం, మనిషికి మనిషికి తోడు. దేవుడు వచ్చి హెల్ప్ చేయడు, రాజకీయ నాయకులు వచ్చి హెల్ప్ చేయరు, ఎవరో వచ్చి హెల్ప్ చేయరు. మనకి మనమే హెల్ప్ చేయాలి, మనకి మనిషి తోడు ఉండాలి. సో దయచేసి మనం ఆ కులం, ఈ కులం, ఓ కులం, ఏ కులం అనేసి మాట్లాడకుండా మనమంతా ప్రేమికులం అని చెప్పి ఫిక్స్ అవ్వండి. లైఫ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అలాగే పైరసీ వల్ల ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ ఏంటంటే ఇంటర్నెట్లో ఒక సైట్ తీస్తే ఇంకో సైట్లు లోడ్ చేయడం అండ్ ట్రైన్లు అమ్మడాలు, ఇవన్నీ అమ్మడాలే కాదు, కొనడం కూడా అన్యాయమే. ఎంతోమంది రోజుకి 16 గంటలు 18 గంటలు 200 మంది వాళ్ళ ఫ్యామిలీస్, అంటే 200 ఫ్యామిలీస్లు పనిచేస్తే 6 నెలలకి 1 ఇయర్కి మనం ఒక సినిమా 2 hours చూడగలుగుతున్నాం. అలాంటి సినిమాని పైరసీ చేస్తున్నారు కొన్ని కుక్కలు. వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, ఆ యదవల్ని. ఆ దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఒకవేళ ఆయన మిస్ అయిన ఫ్యూచర్లో మేమందరం కలిసి, నేను నా ఫ్యాన్స్ కలిసి పనిష్మెంట్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి. ప్లీజ్, సపోర్ట్ వచ్చినా రాకపోయినా మేము ముందుకెళ్ళి మా పనులు చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు. అండ్ మళ్ళీ కరెంట్ తీగ ఇంత గొప్ప విజయం ఇచ్చిన మా టీం మెంబర్స్, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరి కెమెరామ్యాన్కి, మా ఎడిటర్కి, రైటర్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున టీంన థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ. ఇదిగో శిరస్సు ఉంచాను, మీ పాదాలకు దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ కరెంటు తీగ విజయాన్ని సాధించింది, కానీ నాకు మాత్రం మనసు కష్టంగానే ఉంది చాలా విషయాల్లో. ఒక 2 days బ్యాక్ మన దర్శకుడు నాగేశ్వరరెడ్డి చెప్పాడు, సార్ క్లైమాక్స్లో ట్రైన్ వెళుతూ ఉంది, మనోజ్ బాబు ట్రైన్లో నుంచి దూకి ఒక విలన్ను కొట్టి ఆ పడే షాట్లో ట్రైన్కు పక్కనే ఉండిపోయాడు సార్, మేమంతా భయపడ్డామన్నాడు. ఆ షాట్ ఇప్పుడు కూడా చూసి నేను ఎంత మనస్సు అసలు బాధపడుతుందో చెప్పలేను. తండ్రిగా కాకపోయినా వేరే హీరోగా కూడా అలా ఎవరైనా చేసినా కూడా నాకు ఇష్టం ఉండదు. దానివల్ల లాభం లేదు. ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు అతను ఎన్ని రిస్కులు తీసుకున్నాడో ఈ సినిమాలో.
అటువంటి రిస్కులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒళ్ళంతా గాయాలే, దెబ్బలు తగిలి సినిమా అంతా కూడా అంత కష్టపడ్డాడు. నిజమైన హీరో నేను ఎన్ని సంవత్సరాలుగా చేశానో ఆ విధంగా ఫైట్స్ నాకు తెలియదు, కానీ ఇంత తక్కువ కాలంలోనే అద్భుతంగా అటువంటి ఫైట్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మేమంతా డూపులు లేకుండా చేసినా ఇంత రిస్క్ చేయలేదు ఎప్పుడు. ఇటువంటి రిస్కులు చేశాడు. 3 ఫైట్లు 3 అద్భుతంగా ఉన్నాయి. దీనిలో కరెంటు తీగ అంటే ఊరికి కామెడీ అంటున్నారు కానీ కాదు, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ప్రతి ఒక్క ఆడపడుచు చూడదగినటువంటి చిత్రం ఇది. ఒక అమ్మాయి తల్లిదండ్రులకు ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు ప్రేమలో పడిపోయి ఉన్నారు తప్ప 90-95% తల్లి తండ్రులకు చెప్పకుండా ప్రేమించుకోవడం, వెళ్ళిపోవడం. అలాగా ఒక అమ్మాయి అతన్ని ప్రేమించి ఇతను వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటే ఒక చోట ప్లేస్లో ఒక చంటి బిడ్డను వేరే ఒక కుటుంబం ఆ బిడ్డతో ఆడుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ చూస్తారు, ఎంత ఓదారుస్తూ ఉంటారో. ఒక 6 నెలల పసిబిడ్డను ఓదారుస్తూ ఉంటారు. అప్పుడు హీరో చూసావా, అది మీ అమ్మా నాన్న కూడా చిన్నప్పుడు ఇలా ఎంత ముద్దుగా పెంచారు, ఇప్పుడు నువ్వు లేచి చెప్పకుండా వచ్చేసావు, వాళ్ళెంత బాధపడుతున్నారో ఆలోచించుకో. నో, ఐ డిడ్ మిస్టేక్, నేను తప్పు చేశాను, పద మన ప్రేమ తర్వాత ముందు మీ అమ్మా నాన్నను ఒప్పించాలి, మీ అమ్మా నాన్నకు అప్పచెప్పాలి నిన్ను అని చెప్పి ఆ హీరో వాళ్ళిద్దరిని తీసుకెళ్లే సీను ఎక్స్ట్రాడినరీగా చేశాడు మనోజ్. ఇది మామూలు సీన్ కాదు, ఇది ప్రతి ఒక్క ఇంట్లోనూ 90% జరుగుతున్న విషయాలు. ఆ సినిమా చూసి ఒక నీతి తెలుసుకున్నటువంటి చిత్రం కరెంటు తీగ. అంతేగాని ఊరికే కామెడీ పాటలు సన్నీ లియో కాదు, అందరూ మంచి పాత్రలు. సన్నీ లియో కూడా పర్సనల్గా మనకేమిటో తెలియదు, కానీ ఒక అత్యద్భుతమైన నటి. చాలామంది హీరోయిన్ల కంటే కూడా ఒక మంచి క్యారెక్టర్. సినిమాలో మంచి పాత్ర, ఒక టీచర్ పాత్ర. అసభ్యకర సన్నివేశాలు లేవు. ఫ్యామిలీ కుటుంబ సమేతంగా చూడదగినటువంటి చిత్రం ఈ కరెంటు తీగ. ప్రతి ఒక్క హీరోయిన్ కానీ, సన్నీ లియో కానీ, మిగతా నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళు కష్టపడ్డారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ సతీష్ అని, తర్వాత అచ్చు మ్యూజిక్ డైరెక్టర్, మిగతా కామెడియన్స్ అందరూ పేరున ప్రతి ఒక్కరూ నిజంగా బాగా చేశారు. ఇది నిజంగా బాగా చేసి చక్కటి కుటుంబ చిత్రం కాబట్టి మళ్ళీ సక్సెస్ మీట్. దీనిలో 2 విషయాలు ఉన్నాయి. ఇది ఇంతకుముందు దాదాపు 4-5 సంవత్సరాలుగా ఇంత పాటలు అమ్ముడుపోయిన చిత్రం మా బ్యానర్లో ఈ మధ్య కాలంలో లేదు. రియలీ ఎక్స్ట్రాడినరీగా అమ్ముడుపోయినాయి దీన్ని కరెంటు తీగ ఉన్నటువంటి పాటలు. అందులో మనోజ్ దీనిలో ఒక పాట పాడాడు, రియలీ వండర్ఫుల్. నేను చాలా సంవత్సరాల ముందు కొంత పాడాను, కానీ ఫుల్ సాంగ్ పాడడం అన్నది మామూలు విషయం కాదు. డైలాగు చెప్పడం వేరు, పాట పాడడం వేరు. ఇది సామాన్యంగా డైలాగ్ చెప్పేవాళ్ళు పాట పాడలేరు. దీనిలో డైలాగు బ్రహ్మాండంగా చెప్పాడు, పాట పాడాడు, నృత్యం సంగీతం అంటే డ్యాన్సులు బాగా చేశాడు, అన్నీ బాగా చేశాడు. వీటన్నిటినీ అలా బాగా చేయించడానికి ముఖ్య కారకుడు దర్శకుడు నాగేశ్వర రెడ్డి. ఎప్పుడూ దర్శకుడు ఈజ్ ఎ క్యాప్టెన్. నేను ఎప్పుడూ చెప్తుంటాను, కృష్ణారెడ్డి గారు, పిక్చర్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అని చెప్పాను. నా పెదరాయుడు చిత్రం అప్పుడు కూడా ఎన్నో సినిమాల్లో నేను ఒకటే మాట చెప్తుంటాను, నడిపించే విధానంలో తప్పుంటే కారు డ్రైవరు నడిపిస్తే వాడు యాక్సిడెంట్ అయిపోతే ఫినిష్ అందరం పోతాం. కాబట్టి రథ సారథి అంటారు. అలాగే కృష్ణుడు కూడా, కృష్ణుడు రథాన్ని నడిపినప్పుడు ఇష్టం వచ్చి నడిపితే అర్జునుడు ఉండి ఏమి గొప్పవాడైనా లాభం లేదు. అటువంటి రథ సారథులు దర్శకులంటే. అందుకే నాకెప్పుడు నేను ఇంత ఉన్నత స్థానానికి రావడానికి కారకులు మొట్టమొదట దర్శకులు, ఆ తర్వాత నిర్మాతలు, ఆ తర్వాత రచయితలు, మిగతా సాంకేతిక నిపుణులు. అలాగే ఈ రోజున ఈ పిక్చర్ ఇంత విజయవంతం అవడానికి కారణం నా బిడ్డకు మీరందరూ ఇచ్చినటువంటి ఆశీస్సులు. ఆంధ్ర ప్రేక్షకులు చూసారా, మేము ఎప్పుడు కూడా మామూలు స్థానం నుంచి ఈ స్థానానికి వచ్చి ప్రజలలో కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు ముందుండి నడిపించడం అన్నది మాకు ఎన్టీ రామారావు గారు, దాసనారాయణరావు గారు, మా గురువుగారు నేర్పించిన విధానం. అది ఎదుటి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని మన వల్ల అయిన సహాయం మనం చేయాలి. అందుకే విద్యాలయాల్లో కూడా 25% కులమతాలకు అతీతంగా ఇస్తున్నాం. బాబు చెప్పినట్టు క్యాస్ట్ అనే దాన్ని నేను మా ప్రాస్పెక్ట్స్లో 92లో తీసేశాను.
ఎవరికి కావాలంటే క్యాస్ట్? కొంతమంది రాజకీయ నాయకులకు లబ్ధి పొందడానికి కావాలి క్యాస్ట్. క్యాస్ట్ మనకు కూడిపెట్టదు, కులం కూడిపెట్టదని గ్రంథాల్లో రాశారు. అది ఫాలో అయ్యి మనందరం కలిసి మెలిసి, అదే చెప్పాడు ప్రేమికుల కులం. మా సినిమాలో నాకు 2 కులాలు, ఒకటి నట కులం, ఒకటి టెక్నీషియన్ల కులం అని. కాబట్టి కలిసి మెలిసి ఉండి భావి భారతదేశాన్ని మనం రక్షించుకుని, మోడీ గారు చెప్పినట్టుగా స్వచ్ఛ భారత్ అనే దాన్ని మన ఇంట్లో మనం శుభ్రం చేసుకుని మంచి పనులకు ముందుకెడితే ఇతర దేశాలకంటూ కూడా మన దేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అదంతా మన చేతిలో ఉందని చెబుతూ మరొక్కసారి ఈ కరెంటు తీగను విజయాన్ని చేకూర్చినటువంటి ప్రజలకు, ఆ షిరిడి సాయినాథుడికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్.